ఇక్కడైతే సేఫ్టీ పార్కింగ్ ఉంది, క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు అంట. బాగుంది. మీలో చాలామంది కాశ్మీర్ వెళ్ళాలనుకుంటారు, అక్కడ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో క్యాంపింగ్ చేయాలనుకుంటారు. అందులో నేను కూడా ఒకను. ఈ ఛాన్స్ నాకు చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎప్పటిలాగే మార్నింగ్ లేట్గా స్టార్ట్ చేశాను మన రైడ్ అయితే శ్రీనగర్ నుంచి కార్గిల్కి వెళ్తూ ఉంటే మిడిల్లోనే పోలీస్ ఆపేసి ఇవాళైతే వన్ వే కార్గిల్ నుంచి వెహికల్స్ శ్రీనగర్కి మాత్రమే అలో ఉంది, శ్రీనగర్ నుంచి కార్గిల్కి అయితే పంపించట్లేదు అన్నారు. సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేక వాళ్ళని ఇప్పుడు ఎక్కడ ఏం చేయమంటారు సార్ అంటే, ముందుకెళ్ళిన తర్వాత కాస్త క్యాంపింగ్ స్పేస్ ఉంది, అక్కడ మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు అన్నారు. సో ఈ విధంగా నాకు ఇక్కడ క్యాంపింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. బ్యూటిఫుల్ రివర్ పక్కనే ఉంది, ఇదైతే చాలా బాగుంది. ఇది వచ్చేసి చిన్న సైజ్ పిల్లలు థీమ్ పార్క్ లెక్క ఉంది. వీళ్ళైతే డైరెక్ట్ రివర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. మనమైతే ఇక్కడ మన క్యాంపింగ్ సెటప్ చేసుకున్నాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్తుంటే మధ్యలోనే వన్ వే అని చెప్పి వాళ్ళు ఆపేసారు. మనకి ఇవాళ కొంచెం టైం ఎక్కువ కూడా ఉంది. మన క్యాంపింగ్ది టెంట్ అయితే నేను టెంట్ పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే వెళ్ళి ముందైతే మీకు క్యాంపింగ్ టెంట్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2% టెంట్ డెకాథ్లాన్లోనే తీసుకున్నాను. ఇది కూడా బాగుంది, బట్ లోపల ఏంటంటే కొంచెం కూడా ఎండ కొట్టట్లేదు. నార్మల్ దాంట్లో అయితే వేడి చంపేస్తుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిలో వేడి ఎక్కువ ఉంది, అందుకే ఇక నాదే వేసేసుకున్నాను నేనైతే. చూసిరా మంచిగా ఉంది అసలు, నేను నాకు నచ్చినట్టు వేసుకున్నా. దీనికి ఇంకా ఎక్కువ గాలేం వస్తలేదని చెప్పి అవి కొట్టలేదు, తాళ్ళు అవి రాడ్స్ కింద భూమిలో కొట్టి గట్టికి గర్థం కదలకుండా ఈ వాటర్ తెచ్చుకున్నా. ఇది యాక్చువల్లీ రివర్ వాటర్, మరీ అంత నీట్గా ఏం లేవు. ఇది చల్లేసి ఇక్కడ నల్ల వస్తుంది, ఆ నల్ల వాటర్ పట్టుకొని వచ్చి మ్యాగీ వేసుకుందాం. మనం నిన్న కొనుక్కున్నామని చెప్పాను కదా ఆల్రెడీ. మొత్తం 20 మ్యాగీ ప్యాకెట్స్ ఏమో కొనుక్కున్నాం. అందులో ఇప్పుడు వాడడం స్టార్ట్ చేద్దాం. అసలు కుక్ చేద్దాం, ఎట్లయితుందో చూసి తిందాం ఒకసారి. టేస్ట్ మనకు నచ్చుతుందా, లేకపోతే ఇక్కడ అన్న వాళ్ళు చేస్తారు అది తిందామా అని చెప్పి. ప్రజెంట్ అయితే నేను టెంట్లో ఉన్నా. ముందైతే మన వండుకోవాల్సిన ఈ సామాన్లు మనం తీసుకొచ్చుకున్న మ్యాగీ ప్యాకెట్స్ అయితే చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మ్యాగీ ఓన్లీ తీసుకొని బయట పెట్టుకొని వండుకున్నాం. ఇక ఇది ఆయిల్, ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్ పోర్టబుల్ది, చాలా చిన్న ఉంది, టాప్ బాక్స్లోనే పెట్టేస్తాను. ఇంకా 4 ఉన్నాయి ఇలాంటివి. ఇది వచ్చేసి బౌల్, ఇది వచ్చేసి మన స్టవ్ పోర్టబుల్ది. మన గ్యాస్ స్టవ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పెట్టేసి దీంట్లో వండాలి ఇప్పుడు. మ్యాగీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎట్లా అవుతుందో చూద్దాం. మ్యాక్సిమం టేస్టీగానే చేస్తా, ఇక కాకపోతే ఇక అడ్జస్ట్ చేసుకోవాలి ఇక మనమే. ఇదే మన క్యాంపింగ్ సెటప్ ఇక, ఎందుకంటే స్టవ్ టోటల్ ఇది సెటప్. ఇది వండుకోవడానికి స్టవ్ ఉంది, అండ్ ఒక బౌల్ తెచ్చుకున్నా. ఇది వచ్చేసి తినడానికి. ఇది ఎలాగో మనకి వాటర్ కోసం యూజ్ అవుతుందని చెప్పి పెద్ద బాటిల్ తీసుకున్నా. అండ్ వచ్చేసి మన క్యాంపింగ్ టెక్నిక్ తెలుసు, లోపల ఇట్లుంది చూడండి. మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టేసిన. మార్నింగ్ ఇవి 5 o'clock ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని బయలుదేరితే సరిపోతుంది, ఎందుకంటే రేపు 7 o'clockకి ఇక్కడ నుంచి వదిలేస్తారంట. ఆలోపే మనం వెళ్ళి మనది ఆర్సీ తీసేసుకున్నామంటే వెహికల్ సరిపోతుంది. ముందైతే మన వాటర్ కూడా బాయిల్ అవుతుంది చూడండి. ఇది ఇంకొంచెం వేడైన తర్వాత
వేసేస్తే సరిపోతుంది ఇందులో మ్యాగీ కొంచెం సాల్ట్ అండ్ మ్యాగీ మసాలా. వాటర్ అయితే వేడైనాయి. మ్యాగీ మసాలా ఉంది కదా, ఇది ఇద్దాం. కొంచెం వాటర్ ఎక్కువైనాయి అసలు ఇందులో. ఏం పర్లేదులేండి, కొంచెం బాయిల్ అయిందంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. మ్యాగీది అయితే స్మెల్ సూపర్ వస్తుంది అసలు. ఇంకొంచెం ఉడికితే వాటర్ వెళ్ళిపోతాయి. ఫస్ట్ టైం క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ నాదైతే. ఎట్లుంటుందో చూద్దాం. నైట్ రేపు మార్నింగ్ అవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ బాగుంటుందా వరస్ట్ ఉంటుందా చూద్దాం. నైట్ కూడా వేసుకుందాం. నైట్ లేదంటే మ్యాగీ లేకపోతే ఉప్మా వేసుకుందాం. ఉప్మా కూడా ఉంది మన దగ్గర. మంచిగా రివర్ పక్కనే క్యాంపింగ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. చూద్దాం, మనం వెళ్ళే దారిలో ఇంకా చాలా ప్లేస్లు అవుతాం కదా, అక్కడ కూడా సేమ్ ఉంటే సేమ్ మనం క్యాంపింగ్ చేద్దాం. మన దగ్గర ఎక్స్ట్రా మ్యాగీ మసాలా కూడా ఉంది, ఒకటి యాడ్ చేద్దాం. డస్ట్ ఏం పాడేయకుండా అన్నీ లోపల పెట్టుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు డస్ట్బిన్లో వేసేద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి మన క్యాంప్ సైట్. మన క్యాంప్కు పక్కనే ఉన్న ఏరియాలో 2 చిన్న పాండ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్. ఈవెన్ దీని లోపల ఉన్న స్టోన్స్ కూడా మన డ్రోన్ షాట్లో కనిపిస్తున్నాయి. ఈ వాటర్ వచ్చేసి మౌంటైన్ లోపల నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి. అయితే మొత్తానికి సూపర్ అయింది అసలు. ఇప్పుడే ఒక స్పూన్ తిన్నా, టేస్ట్ బాగుంది. కనిపిస్తుంది కదా, ఇదే మన టెంట్ వైట్ కలర్ది. ముందు బ్యూటిఫుల్ మౌంటైన్స్. వ్యూ అయితే చాలా బాగుంది. ఒక్క 5 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకు మొత్తం స్నో అయి ఉంటుంది అక్కడ. అది వచ్చేసి మీరు రేపటి వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మ్యాగీ చల్లారిపోతుంది, తినేస్తా. సో హ్యాపీగా మ్యాగీ తినేసి మంచిగా రిలాక్స్ అవుతూ ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ స్టార్స్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఈ మౌంటైన్స్ మధ్యలో. ఈలోగా గుడ్ న్యూస్ కమ్ బ్యాడ్ న్యూస్ రెండు కలిపి రూట్ ఓపెన్ అయిపోయిందని చెప్పారు. సో ఇంకేముంది, మనం వేసిన టెంట్ మన సామాన్లు అన్నీ తీసేసి బైక్కి మౌంట్ చేసేసి అక్కడ నుంచి అయితే కార్గిల్కి అయితే బయలుదేరాను. ఫైనల్లీ గైస్ మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం.
ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కానీ ఎవరైనా వస్తే కంపల్సరీ స్టే చేయండి. నాకైతే బాగా నచ్చింది క్యాంపింగ్ చేసుకోవడానికి అయితే. ఫ్రెండ్స్తో పాటు అయితే అస్సలు మిస్ కాకండి. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. మిడిల్లో అయితే చాలా స్నో ఉంది. కొన్ని ప్లేసెస్లో అయితే స్నో స్లైడ్ అయిపోయి రోడ్ మీదకి వచ్చేసింది కంప్లీట్గా. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను కార్గిల్కి ఎలా చేరాను, మిడిల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, అదంతా మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.